జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన రజిత్ గుప్తా తొలి స్థానం దక్కించుకున్నాడు. 360 మార్కులకు 332 సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. సక్షం జిందాల్ రెండో ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన ఐఐటీ కాన్పూర్ మే 18న జరిగిన పరీక్షకు 1,80,422 మంది అభ్యర్థులు హాజరు కాగా 54,378 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపింది. మహిళా అభ్యర్థుల్లో దేవదత్త మాఝీ అగ్రస్థానంలో నిలిచింది. కామన్ ర్యాంకింగ్లో ఆమెకు 16వ ర్యాంకు దక్కింది. ఆమెకు 360కి గాను 312 మార్కులు వచ్చాయి. కేటగిరీల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు దేశవ్యాప్తంగా 2 టాప్ ర్యాంకులు సాధించారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వంగల అజయ్ రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో జ్ఞాన రుత్విక్ సాయి మొదటి ర్యాంకర్గా నిలిచారు. కామన్ ర్యాంకుల్లోనూ 9వ ర్యాంకు సాధించిన ఆర్నవ్ సింగ్, 10వ ర్యాంకర్ వడ్లముడి లోకేష్ ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే. అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో ఐఐటీలో, ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఈ నెల 3న సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా 2025 కౌన్సిలింగ్ చేపడతారు. సీట్ల భర్తీకి ఈసారి 6 విడతల్లో జోసా కౌన్సిలింగ్ జరుగుతోంది.